ఎక్కనా అది దిగారా ఒకసారి రైట్ సైడ్ రైట్ రండి రైట్ అయిపోయింది మన పరిస్థితి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ లక్కీ 746 ఛానల్. ఇవాళ కంటెంట్ చేసేసి ఉంటాయి. మనతో 300-400 cc బైక్లు అయితే లేదు. నాతో ఉన్నది ఒకటే బైకు, ఇది 125 cc పల్సర్ NS. ఈరోజు ప్యూర్గా పల్సర్ NS 125 cc మైలేజ్ ఎంత ఇస్తుందో చెక్ చేయబోతున్నాం. 1/2 లీటర్ పెట్రోల్ ఎన్ని కిలోమీటర్స్ దాన్ని బట్టి లీటర్ పెట్రోల్కి ఎంత ఇస్తుందో చెప్పబోతాం. చూద్దాం, టెస్ట్ చేద్దాం. స్కిప్ చేయొద్దు. చూడాలని అనుకున్న వాళ్ళు మాత్రం స్కిప్ చేయొద్దు. ఎంతో తెలుసుకోవాలని ఇష్టం. ఓకే, పెట్రోల్ అయితే ఏం లేదు, మొత్తం అయిపోయింది. స్టార్ట్ చేసి కూడా చూపిస్తామండి. స్టాండ్ కూడా మళ్ళీ స్టాండ్ వేసిన అనుకున్నాడు, స్టాండ్ తీసేస్తున్నాడు. రైట్, ఓకేనే. పెట్రోల్ అయితే ఇద్దాం, వేసేసి ఏంటి కదా అని చెప్పి చూద్దాం. 1/2 లీటర్ బాటిల్ ఇది, 500 ml. దీంట్లో గ్యామ్నింగ్ అయితే ఏం లేదు భయ్యా. మళ్ళీ గ్యామ్నింగ్ అనుకున్నారు, కామెంట్ వేసారు. గ్యామ్నింగ్ అయితే ఏం లేదు, డైరెక్ట్ నేను ప్యూర్గా చెక్ చేస్తున్నా. 500 ml వేసేసి, పెట్రోల్ అయితే ఏం లేదు, ఫస్ట్ వేసేసి చూస్తున్నా. ఇగో ట్రిప్ టూ దెక్ రీడింగ్ కూడా 0 వేసేసిన. రైట్, మనం గ్యామ్నింగ్ చేసే రకం కాదు, మొత్తం ఏమున్నా లైవ్గా చూపెట్టాలా మీకు, అంతే. చూపెడదామని చెప్పేసి ఆన్ చేసా, చూద్దాం ఎంత ఇస్తుందో లీటర్కి. అయితే హాఫ్ లీటర్ పోసా. 1/2 లీటర్ బట్టి అర్థమైపోతుంది. 250 ml కూడా వేయచ్చు, మరి 250 ml తక్కువ అయిపోతుంది. ఎందుకులో మనకు కరెక్ట్ తెలుసుకోవాలి కదా అని చెప్పేసి 500 ml వేసా నేను. అన్ని విధాలుగా నడుపుతా, స్లోగా 50లో 60లో అని చెప్పేసి ఏం కాదు. ఎలా అంటే అలా 80-90 ఎట్లా అంటే ఇట్లా కొట్టుడే. ట్రాఫిక్లో కూడా ఎంత ఇస్తే అర్థమవుతుంది. నాతో ఉన్నదైతే ఇది ఒక్క బైకే. నేను ఏది కంటిన్యూ చేయాలని చెప్పి నేను కంటిన్యూ చేసింది నా బైక్ తోటి, ఇదే బైక్ తోటి. ఇది ఎంతవరకు ఉన్నా నా బైక్ నాతోటే ఉంటుంది, నా సొంత కష్టంతో తీసుకునేది. అలా అని చెప్పేసి సెంటిమెంట్ ఉండేది కదా, ఫస్ట్ బైక్ అమ్మేసేద్దు అని చెప్పేసి. ఇది ఏమైనా కూడా ఇంట్లో పెట్టుకుంటా, ఒక సైడ్కు మూలకు పెట్టేసుకుంటా, కానీ బైక్ మాత్రం అమ్మ. ఇప్పటివరకైతే నేను ఏ రైడ్ అయినా కూడా దీనిపైన ఇస్తాను. ఇక్కడ నుంచి ఎంత లాంగ్ అయినా షార్ట్ అయినా ఏ రైడ్ అయినా కూడా నాది. నేను స్టార్ట్ చేయబోతున్నది కూడా ఇదే, కంటిన్యూ చేయబోతున్నది కూడా ఇదే బైక్. ఏమున్నా దీనిపైనే ఇస్తా. ఇప్పుడైతే ప్రస్తుతం ముందు ఎంత చెప్పలేము. దేవుడు కరుణిస్తే పెద్ద బైక్ కూడా రావచ్చు మన ఛానల్లో. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కరెక్ట్ 7 o'clockకి స్టార్ట్ అయిపోతుంది ట్రాఫిక్. 7కి స్టార్ట్ అయితే నైట్ 12 వరకు ట్రాఫిక్. అది రిపబ్లిక్ డే ఉండని, సండే ఉండని, మండే ఉండని, ఎప్పుడన్నా ఉండని, ఏముంటున్నా అంతే, ఒకటే ట్రాఫిక్. హైదరాబాద్ అంటే ట్రాఫిక్. హైదరాబాద్ కంటే బెంగళూరు ఎక్కువ, కానీ హైదరాబాద్లో కొంచెం అంతకంటే బెటర్. అంతకైనా తక్కువ ఏం కాదు. కొన్ని ప్లేస్లలో లేకూడదు, కానీ కొన్ని ప్లేస్లలో వాచిపోతుంది ట్రాఫిక్లలో. గంటలు అయిన రోజులు కూడా రోడ్లో ఎప్పుడు వచ్చిన ట్రాఫికే, మాక్సిమం ఇప్పుడు లేదు.
స్లోగా డ్రైవ్ అయితే కాదు, అని ర్యాష్గా కూడా కాదు, స్లోగా వెళ్తా, ర్యాష్గా వెళ్తా, ట్రాఫిక్లో ఎట్లా ఉంటుందో అర్థమవుతుంది, అన్ని విధాలుగా కలిపి ఈ టెస్టింగ్. సో నేనైతే మ్యాక్సిమం 25-26 ఇస్తుందని అనుకుంటున్నా. అది కూడా చెప్పలేం కదా, అది ఎంత ఇస్తుందో తెలియదు కన్ఫర్మ్గా. అయితే నేను వాడాను కాబట్టి నాకు 25 ఇస్తుంది అని అనుకుంటున్నా. 25 ఇస్తుందా లేకపోతే అంతకు ఎక్కిస్తుందా మన బైక్ అనేది ఈ వీడియో తెలిసిపోతుంది. స్కిప్ చేయొద్దు, వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే అర్థం కావాలి కదా. మొత్తం స్కిప్ చేసి లాస్ట్ ఎంత అయిపోయిందో అది ఒక్క చూస్తే కాదు. ఎలా అంటే మధ్యలో డ్రైవింగ్ ఎలా చేసో అర్థం కావాలి కదా. అరే స్లోగా పోయిండు, స్పీడ్గా వెళ్ళిండా, లేకపోతే ఏదో ఒకటి అని అర్థమైతేనే తెలుస్తుంది కదా మనకు కూడా. ఇట్లా వెళ్తే ఇంత వస్తుంది మైలేజ్ అని చెప్పేసి. ఇదొకటే కాదు, వేరే బండ్లు 160 ZX కరిష్మా అనుకుంటా, రైట్ కరిష్మా అదొకటి, ఇంకా RX 135 అది కూడా మైలేజ్ టెస్ట్ చేద్దాం ఒకరోజు. టైం ఉంటే నేను ఒకటి చేస్తూనే ఉంటా, చెప్తా మీకు. అది టాప్ స్పీడ్ వెళ్తే, ఇది టాప్ స్పీడ్ కూడా నెక్స్ట్ వీడియో పెడతా. ఆ బైక్లో కూడా టాప్ స్పీడ్ ఎంత వస్తుంది, మైలేజ్ ఎంత ఇస్తుంది అని చెప్పేసి అది కూడా పెడదాం ఒకరోజు. ఒక్కొక్క వీడియో పెడతా, చూడండి. మీరు అన్నీ క్లియర్గా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ని, బెల్ ఐకాన్ కొట్టండి, ఆల్ కొట్టండి. ఏ వీడియో పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రావడానికి. మణికొండ ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే మణికొండ వెళ్తుంది. ఈడ మాత్రం డైలీ ఏ టైం కన్నా 6కి వచ్చినా 7కి వచ్చినా ట్రాఫిక్ మాత్రం జబర్దస్త్ ఉంటుంది. ఏ టైం కన్నా వచ్చి చూడు ట్రాఫికే. సిగ్నల్ ఒకసారి చూడు బాబు, 2 minutes సిగ్నల్ కూడా ఇస్తాడు ఈడ. అట్లా కూడా వెయిట్ చేసిన ఏడా బాబు. వాటర్కి ఏదో ప్రాబ్లం రాజు, చెట్లు తక్కువ బిల్డింగ్లు ఎక్కువ. చూసి ఎటు చూసినా బిల్డింగ్లు మొత్తం. ఇటు వచ్చినామంటే ఏదో అమెరికాలో ఉన్నట్టు ఎట్లుంటుంది ఆ ఫీల్ ఉంటుంది. నానక్రమ్ కూడా, ఇంకా గచ్చిబౌలి, రాయదుర్గ, హైటెక్ సిటీ, మాదాపూర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఇటు సైడ్ ఎట్లు వచ్చినా కూడా మొత్తం ఏదో ఫీల్ ఉంటుంది. ఈ రూట్లో మాత్రం ఇది మాత్రం అసలు ఆ ఫీల్ అంటే వేరు ఉంటుంది. అప్పుడు కార్ పడ్డది ఇక్కడ చూసి మ్యాక్సిమం తెలిసి ఉంటుంది. ఇక్కడ ఈ బ్రిడ్జ్ పైన నుంచి పడ్డది. అప్పుడు తర్వాత ఇక మొత్తం సైడ్కి వేసేసి సేఫ్టీ రేట్స్, సేఫ్టీ ఎక్కనా అది దిగారా ఒకసారి. రైట్ సైడ్, రైట్ రండి, రైట్ ఇటు సైడ్ రా కొద్దిగా. ఓకే అన్నది బండి అయిపోయినట్టు, పెట్రోల్ అయిపోయినట్టుంది. పక్కనే ఉంది కానీ ఈ గడ్డకు దొబ్బుడు అంటే కష్టం, అట్లా అని చెప్పేసి దొబ్బుతున్నా. హైదరాబాద్లో బాగా ఈ రోడ్ల పైన దుబ్బుకుంటూ వెళ్ళిపోయి స్ట్రైట్ వన్ ముందుకు ఇట్లా కనిపించారు అనుకో, ఎవరైనా ఒకరు పక్క హెల్ప్ చేస్తారు. కొంచెం రైట్ తీసుకున్నా, రైట్. ఎవ్వరో ఒకరు పక్క హెల్ప్ చేస్తారు. నాకు చాలాసార్లు చేశారు, నేను చాలామందికి చేశా. ఏడా కనిపించినా మ్యాక్సిమం చేయడానికే ట్రై చేస్తా. ఇక నాకు అంతలా వీలు కాకపోతే వెళ్ళిపోతా. రైట్ చేసుకోవాలి. మనకు చేసుకోకుంటే ఇంకెవరికి ఇస్తాం చెప్పండి. నాకైతే కనిపించినప్పుడు మ్యాక్సిమం చేయడానికే చేస్తాను నేను. అది ఎవరైనా కానీ ట్రిపుల్ ఉన్నా, డబుల్ ఉన్నా, సింగిల్ ఉన్నా చేయండి. అలా కనిపిస్తే మీరు కూడా చేయండి. ఎందుకంటే
చెప్పలేము కదా అది ఎప్పుడైపోతుందో పెట్రోల్. మేము మిస్టేక్లో చూసుకోకుంటాం, డ్యూటీకి వెళ్ళాలని తొందరగా బయలుదేరుతాం. ఆ టైంలో సడన్గా అయిపోతుంది. అప్పుడు ఎవరైతే చెప్పలేము కదా, అందుకనే చూసుకొని మీకు కనిపిస్తే మ్యాక్సిమం కొట్టడానికే చేయండి. మీకు అంతలా వీలు కాకపోతే ఓకే, మనకు కూడా అట్లాంటి సిచ్యువేషన్ రావచ్చు. నాకైతే వచ్చింది, నాకు చాలామంది కూడా హెల్ప్ చేసారు. స్టాక్ పెట్టుకుంటే పర్లేదు, కానీ అన్ని సిచ్యువేషన్స్ ఒకటి లేకుండా కదా, కొంతమంది డబ్బులు ఉంటాయి, లేకపోయి ఉంటాయి, టైం సెట్ కాకుంటుంది. అలా వాళ్ళ పర్సనల్స్ వాళ్ళకు ఉండొచ్చు. $19 kilometers వచ్చాం, అంతకైనా పర్లేదు, బాగానే జలకి ఇస్తలే. ఇవ్వచ్చు మ్యాక్సిమం 25-26 ఇవ్వచ్చు, ఇస్తుంది. ట్రాఫిక్లో క్లచ్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా, దానివల్ల కావచ్చు. హైవేలో కూడా ఒకసారి టెస్ట్ చేసుకోవాలి, అంటే వీడియో చేయకుండా కూడా నేనైతే టెస్ట్ చేసుకోవాలి, ఎంత ఇస్తుందో నాకు కొంచెం ఐడియా ఉంటుంది. ట్రాఫిక్లో ఎంత ఉందో, హైవేలో ఎంత ఉందో కూడా క్లియర్గా అర్థమవుతుంది. మనవన్నీ మనకు మైలేజ్ ఎంత ఇస్తుందని తెలిస్తే దాన్ని బట్టి సర్వీసింగ్ తీసుకోవడానికి కూడా కొంచెం చాయిసెస్, అవకాశాలు ఉంటాయి. ఎట్లా అంటే మన బండి మైలేజ్ తగ్గిందనుకో అర్థమైపోతుంది, అరే బండి మైలేజ్ ఇస్తలేదు, బండి సర్వీస్కి ఇవ్వాలి. కొంతమంది సర్వీస్ డేట్ మర్చిపోతారు కదా. నేనైతే 2000కు సర్వీస్ ఇస్తా, వాళ్ళు 25 అన్నారు, కానీ నేను 2కి ఇస్తా. ఇప్పటివరకు అయితే మ్యాక్సిమం షోరూంలోనే ఇచ్చాను నేను, బయట అయితే ఎక్కడ ఇవ్వలే, ఎందుకంటే నాకు బయట నచ్చలే. షోరూంలో అయితే మంచిగా ఇస్తారని చెప్పేసి కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. అత్తపూర్ షోరూంలో 114 పిల్లల దగ్గర ఉంటుంది. నేను బండి కొన్న కాడ నుంచి 1 ఇయర్ మొత్తం ఆడనే ఇచ్చా. మనం సెలెక్షన్ చేసుకోవాలి, ఒకటి చూస్ చేసుకోవాలి, ఎందుకంటే దాని కిందలు వేసి బండికి ఇచ్చి వేసుకోవద్దు. ఒకటి అంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది, వీడియో ఎప్పటికి వస్తుంది కదా అని చెప్పేసి, అది కూడా అట్లా ఉంటుంది, అలా కూడా ఉంటుంది. కొంతమంది అంటే ఇట్లా ఎవడొచ్చినా ఏమొచ్చినా కూడా వాళ్ళు చేసేది ఎలా చేస్తారో అలా చేసే పంపిస్తారు. కానీ మ్యాక్సిమం బయట ఇవ్వడానికి చేయొద్దు, ఎందుకంటే బయట చేసేదానికి షోరూమ్లో చేసేదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. కొత్త బండి అన్నప్పుడు అయితే బయట అయితే ఇవ్వద్దు, నేనైతే బయట సజెస్ట్ చేయను. బయట సర్వీస్ ఎలా చేస్తారో తెలిసిన కదా నేను అందరికీ. వాళ్ళు కొత్తగా బండి నడిపి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. షోరూంలో ఎట్లుంటుంది, షోరూంలో కూడా ఇవ్వకుంటే ఇచ్చి చూడండి ఒకసారి. షోరూంలో ఇచ్చిన తర్వాత ఎలా ఉందో బైక్, మ్యాక్సిమం బయట జనరల్ సర్వీస్ చేసుకుని బయట ఇచ్చిన తర్వాత ఎలా ఉందో మీకు కూడా అర్థమైపోతుంది. షోరూంలో కూడా మంచిగా ఇస్తారు వాళ్ళు. ఇప్పటివరకు అయితే నాకైతే ఇది ఇబ్బంది చేయలే. ఇది కాదంటే ఇది అని చెప్పాలి, మనం ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ చెప్పాలి. బిల్ వాచిపోతుందని చెప్పి భయపడద్దు. బండి మంచిగా ఉండాలంటే బిల్ వాచుతుంది, అది తప్పదు. అది ఈ రోడ్లో మాత్రం సాయంత్రం రావాలంటే కొంచెం నాకు దడ పుడుతుంది అసలు. ఓహో, బండి జట్కా ఇస్తుంది. 22.6 అయింది జట్కా ఇస్తుంది. ఇంకొక ఇవ్వచ్చు, ఇంకో మ్యాక్సిమం 2-3 kilometers ఇవ్వచ్చు నేను అనుకుంటున్నాను.
అయిపోయింది మన పరిస్థితి. వెల్ వచ్చిందిరా కన్నా 24.3. ఓకే, ఒకసారి ఇంకొంచెం చూద్దాం. మ్యాక్సిమం ఇంకొక 2-3 మీటర్స్ అని పోవచ్చు. బాయ్ జర తీసుకోబోయా, ఇంకా 1 కిలోమీటర్ అవచ్చు. ఒక్కసారి రైట్. మళ్ళా అయిపోయింది పెట్రోల్ అయితే. ఎంత ఇచ్చింది? 24.3. ఇగో ట్రిప్ 2 24.3. బాగానే ఇచ్చింది, పర్లేదు. దీంట్లో ఏ బండి లేదు, సర్వీస్ చేయించాలి కాబట్టి కొంచెం తక్కువ ఇచ్చింది. ఇది మన బైక్, నా ప్రపంచం అంతా ఇప్పుడు ఇదే. సర్వీస్కి ఇచ్చి కూడా 4 వీక్స్ అయింది, 1 మంత్ అయిపోయింది. వచ్చింది టైంకి, సర్వీస్ కూడా ఇవ్వాలి బండి. 1 లీటర్కి 125cc 50 కిలోమీటర్స్, పక్కా 100% 50 కిలోమీటర్స్. మీరు ఎట్లా అది ఇంకా నేను ట్రాఫిక్లో కొట్టినా అందులో స్పీడ్ కొట్టా, మరీ స్లో కాదు, స్పీడ్ కొట్టాను. కొడితేనే ఆ మైలేజ్ ఇచ్చింది. ఇది కాదని చెప్పేసి నార్మల్గా 50లో 40లో స్పీడ్ వెళ్తే మ్యాక్సిమం 55 పక్కా ఇస్తుంది. చెప్పొచ్చు, చేయడానికి కాదు, కొత్త కాదు, చెప్పొచ్చు. 55 పక్కా ఇస్తుంది. నేను కొట్టుకుంటే అంటే ఏదో అనుకుంటారు, ఎంత కొట్టారు అనుకుంటారు, అంత లేదు. 190 115 అంతే, అంతకుమించి ఎక్కువ ఇవ్వలే. దాంట్లో మళ్ళీ ట్రాఫిక్లో ఉంది కదా, ట్రాఫిక్ ఉంది, అది ఉంది, ఇది ఇంకా స్లో పోవాలి, క్లచ్ పట్టుకోవాలి, అది బ్రేక్ డౌన్ చేయాలి, అవన్నీ ఉంటాయి. ఓకే, ట్రాఫిక్ అంటే అందరికన్నా అర్థమవుతుంది ఎలా ఉంటుందో డ్రైవింగ్ కూడా. ఓకే, మన బండి వచ్చేసి లీటర్కు 50, కరెక్ట్ 50 ఇస్తుంది. అంటే ఇప్పుడు 49 ఇచ్చింది, లీటర్కు 50 ఇస్తుంది అని అర్థం. ఓకే, పర్లేదు, బాగానే ఇచ్చింది. రైట్, ఓకే గైస్, ఇంకా వీడియోలు చేయిస్తాను, మీకు చూపిస్తాను. మీకు వీడియో కూడా నచ్చితే కానీ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లక్కీ సోను 46 ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.